హాయ్ ఫ్రెండ్స్, స్వాతిరాజు బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ పన్నీర్ పులావ్. ఇప్పుడు టేస్టీ పన్నీర్ పులావ్ ఎలా చేసుకుందామో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ముందుగా పన్నీర్ని కట్ చేసుకుందాం. మనకు కావాల్సిన సైజులో పన్నీర్ని కట్ చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ని ఇలా పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. పులావ్లో జ్యూసీగా ఉంటాయి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకుందాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనం రైస్ కుక్కర్ని ఆన్ చేసుకుందాం. దీన్ని కుక్ మోడ్లో పెట్టుకోవాలి. కాసేపు అయిన తర్వాత అది హీట్ అవుతుంది. హీట్ అయిన దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో ఇప్పుడు బగారా ఆకు, దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు వేసుకొని దానిలోని పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా, ఒక రెమ్మ కరివేపాకు దీన్ని బాగా కలుపుకోవాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత వేసుకోవాలి. ఇప్పుడు కాస్త పసుపు యాడ్ చేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక అందులో ఒక టమాటో వేసి మూత పెట్టుకోవాలి. అది బాగా ఉడికిన తర్వాత దానిలోనే కారం, తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం పెరుగును తీసుకోవాలి. పెరుగు మరీ పుల్లగా ఉండకూడదు. కమ్మని పెరుగు వాడితే చాలా బాగుంటుంది టేస్ట్. దీన్ని బాగా కలుపుకోవాలి. దీనిలోనే మనకు క్యారెట్, ఆలు వేపుకోవాలి. పచ్చి బఠానీ, ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీ వేసుకొని కలుపుకుందాం. దీంట్లో మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తం కలుపుకొని బిర్యానీ మసాలా కాస్త వేసుకొని వేపుకోవాలి. ఇదంతా కుక్ మోడ్లోనే జరగాలి. దీనిలో కాస్త కొత్తిమీర చల్లుకుందాం. ఇది అలా మగ్గాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసుకోవాలి. బాస్మతి రైస్ని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఒక కప్పుకు 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కుక్ మోడ్లో ఉంచాలి. 10 నిమిషాల తర్వాత అది వార్మ్లోకి వస్తుంది. అప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, వేడి వేడి పులావ్ రెడీ. దీనిలో ఇప్పుడు పైన గార్నిష్ కోసం మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. దీన్ని వార్మ్లో ఒక 5 మినిట్స్ వేడివేడిగా ఉంచితే వేడి పులావ్ రెడీ. దీన్ని ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకొని తిందాం. చాలా టేస్టీగా యమ్మీగా 10 to 15 మినిట్స్లో పులావ్ రెడీ అయిపోతుంది. ఇలా పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.